భారతదేశం అనేక పుణ్యక్షేత్రాలకు, దివ్య తీర్థాలకు నిలయం. వేదాలు ఈ నేలపై ప్రభవించాయి. పురాణాలు, ఇతిహాసాలు ఈ నేలపై ప్రవహించాయి. అలాంటి ఈ పుణ్యభూమి ఇంద్రాది దేవతల పాదస్పర్శచే పునీతమయ్యింది. మహర్షుల తపస్సుకు పవిత్రమైన వేదికగా మారింది. అవతార పురుషులు నడయాడిన కారణంగానే ఇక్కడ ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఎంతోమంది రాజుల పరాక్రమమే అలాంటి ఆధ్యాత్మికతకు ఆశ్రయమిచ్చింది. అలా ఆధ్యాత్మికత, చరిత్ర పెనవేసుకుపోయిన మొధేరా సూర్య దేవాలయమే ఈ వారం దివ్యక్షేత్రం. భారతదేశంలో ప్రాచీనమైన వైష్ణవ ఆలయాలు, శివాలయాలు, శక్తిక్షేత్రాలు అనేకంగా అలరారుతున్నాయి. కానీ ప్రాచీనమైన సూర్య దేవాలయాలు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. అలాంటి క్షేత్రాలలో కోణార్కులోని సూర్య దేవాలయం, జమ్మూలోని మార్తాండ్ ఆలయం ముందు వరుసలో కనిపిస్తాయి. ఆ జాబితాలో ఆ తరువాత స్థానంలో విరాజిల్లుతున్నదే మొధేరా సూర్య దేవాలయం. ఇది గుజరాత్ రాష్ట్రంలోని మహసానా జిల్లా పరిధిలో వందల ఏళ్లుగా తన వైభవాన్ని చాటుతోంది. గుజరాత్ ప్రాచీనమైన కళలకు, సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఆధ్యాత్మిక పరంగా, పారిశ్రామిక పరంగా తన ప్రత్యేకతను విస్తరింపచేసిన రాష్ట్రమిది. ఎన్నో ప్రాచీనమైన ఆలయాలను అక్కున చేర్చుకున్న అతిపెద్ద ఆశ్రమమిది. అలాంటి ఈ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి మొధేరా సూర్య దేవాలయం అలరారుతోంది. పుష్పవతి నదీ తీరంలో అద్భుతమైన శిల్పకళకు ఆలవాలమై విలసిల్లుతోంది. అడుగుపెట్టిన వారిని మంత్రముగ్ధులను చేసే మనోహర నిర్మాణమిది. ఈ దేవాలయ ప్రాంగణం రహదారి ప్రక్క నుంచే మొదలవుతుంది. ఆలయం మాత్రం ప్రధానమైన ద్వారం నుంచి చాలా దూరంలో కనిపిస్తూ ఉంటుంది. అటూ ఇటూ ఏపుగా పెరిగిన వృక్షాలు, పచ్చదనం ప్రవహిస్తుందా అనిపించే వనాలు, మర్యాదపూర్వకంగా మధ్యలో దారి, ఆలయానికి చేరుకునేలోగా మనసుకు ఆహ్లాదాన్ని పరిచయం చేసే చల్లని గాలి, వేరే ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు, మరో లోకంతో మాటలు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ అనుభూతిని చెప్పడానికి అక్షరాలు చాలవు. ఆ జ్ఞాపకాలు ఖాళీ చేస్తే మనసులేవీ మిగలవు. సూర్య దేవాలయాన్ని దూరం నుంచి చూడగానే శిలల వనంలో శిల్పాలు మొలిచినట్టు, కళాత్మకతను ఆవిష్కరించడంలో ఒకదానిపై ఒకటి గెలిచినట్టు కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని సమీపిస్తూ ఉండగానే ముందుగా మనకి కోనేరు కనిపిస్తుంది. దానికెదురుగా సూర్య దేవాలయానికి సంబంధించిన నృత్యమంటపం, ఆ తరువాత ముఖమంటపం, గర్భాలయం కనిపిస్తాయి. ఈ ప్రదేశంలోకి ప్రవేశించగానే సౌందర్య స్వప్నంలోకి అడుగుపెట్టిన భావన కలుగుతుంది. దర్శించటం వలన కలిగిన భ్రమ ఆ శిల్ప సమూహాన్ని స్పర్శించడం వలన తొలగిపోతుంది. ఇక్కడి ఎత్తైన ప్రదేశంలోని సూర్య దేవాలయానికి సంబంధించిన నృత్యమంటపాన్ని చూడగానే రెక్కలు ముడుచుకున్న పుష్పక విమానంలా కనిపిస్తుంది.
శిల్పాలన్నీ ఒక గొడుగు క్రిందకు చేరినట్టుగా అనిపిస్తుంది. ఎటు చూసినా శిలలు, దైవత్వాన్ని పొందినవి కొన్ని, సౌందర్యాన్ని సంతరించుకున్నవి కొన్ని, జీవాత్మకు పరమాత్మకు అనుసంధానంగా అనిపించేవి మరికొన్ని. వేసే ప్రతి అడుగు అనుభూతిలోనే పడుతుంది. తీసే ప్రతి అడుగు అనుభూతిని అందుకునే వస్తుంది. మొధేరా సూర్య దేవాలయాన్ని చూడగానే ఈ శిల్ప సౌందర్య ప్రపంచాన్ని, ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని ఇక్కడ స్థాపించినది ఎవరనే ఒక ఆలోచన కలుగుతుంది. అందుకు సమాధానంగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సోలంకి వంశరాజైన 2వ భీమ్దేవ్ పేరు వినిపిస్తుంది. 1063లో ఆయన ఈ ఆలయాన్ని నిర్మించాడు. అందుకు తగిన ఆధారాలు, శిలాశాసనాలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. బలమైన ఆయన సంకల్పానికి, అసమానమైన ఆయన అంకిత భావానికి నిలువుటద్దమే ఈ శిల్పకళా వైభవం. గుజరాత్ ప్రాంతంలో సోలంకి ప్రభువులు అనేక శివాలయాలను నిర్మించారు. ప్రతి ఆలయం సజీవమైన శిల్పాలకు సాక్షిభూతంగా కనిపిస్తుంది. ఆ తరువాత కాలంలో వచ్చిన రాజవంశీకులు కూడా శిల్పకళ పట్ల ఆసక్తిని కనబర్చడానికి అవసరమైన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించారు. తమ పరాక్రమం, తాము సాధించిన విజయాలు మాత్రమే కాదు, తమ కళాభిరుచి కూడా చరిత్రలో తమని ప్రత్యేక స్థానంలో నిలుపుతుందని వారు భావించారు. ఆ దిశగానే తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అసమానమైన వారి అంకిత భావమే ఈ క్షేత్రానికి ఖండాంతర కీర్తిని తెచ్చిపెట్టింది. సోలంకి రాజులు సూర్యుడిని తమ ఇలవేల్పుగా భావించారు. ఆ స్వామి పట్ల తమకి గల భక్తి శ్రద్ధలను చాటుకోవడం కోసమే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు. మారు, గుర్జర శైలిలో ఈ ఆలయాన్ని ఆవిష్కరించారు. రాజస్థాన్, గుజరాతీ శైలి సమ్మిళితమే ఇది. ఈ ఆలయ నిర్మాణం, ఇక్కడి శిల్పకళ చూస్తే వందల మంది శిల్పులు వేల రోజులు శ్రమించి ఉంటారనే విషయం మనకు అర్థమైపోతూనే ఉంటుంది. ప్రతి శిల్పం మనలను పలకరిస్తూనే ఉంటుంది, మన మనసుల్ని పరవశింపచేస్తూనే ఉంటుంది. రెండు 2014లో యునెస్కో వారు ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. ఈ ఆలయానికి కేవలం చారిత్రక నేపథ్యం మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. పురాణ సంబంధమైన, ఇతిహాస సంబంధమైన ప్రాధాన్యతను కూడా కలిగి ఉంది ఈ ఆలయం. పురాణాలలో ఈ ప్రదేశానికి ధర్మారణ్య పేరు ప్రస్తావించబడింది. శ్రీరాముడు ఈ ప్రదేశానికి వచ్చాడనేది స్థల పురాణంగా మనకిక్కడ వినిపిస్తుంది. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని పొందడం కోసం శ్రీరాముడు అడుగుపెట్టిన నేల ఇది. బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడడానికి తరుణోపాయం చెప్పమని వశిష్ఠ మహర్షిని శ్రీరాముడు కోరతాడు. అత్యంత పవిత్రమైన ప్రదేశం, మహిమాన్వితమైన ప్రదేశం ఎక్కడ ఉన్నది సెలవిస్తే అక్కడ ధ్యానం, హోమం చేస్తానని శ్రీరాముడు అంటాడు. అప్పుడు ఆయనకి వశిష్ఠుడు ధర్మారణ్య ప్రాంతానికి వెళ్ళమని సూచిస్తాడు. అప్పుడు ఆ పేరుతో ఉన్న ఈ ప్రదేశానికి శ్రీరాముడు వచ్చినట్టుగా కథనం. అందువల్లనే ఇక్కడి పుష్కరిణిని రామకుండ్ పేరుతో పిలుస్తారు. సోలంకి ప్రభువైన 2వ భీమ్దేవ్ బ్రాహ్మణుల పట్ల ఎంతో గౌరవ భావాన్ని కలిగి ఉండేవారట. ధర్మారణ్య ప్రాంతంలోని కొంత భూమిని ఆయన బ్రాహ్మణులకు దానంగా ఇచ్చారు. ఇక్కడ నివసించిన బ్రాహ్మణులను మోధ్ బ్రాహ్మణులుగా పిలిచేవారట. అలా ఈ ప్రాంతానికి మొధేరా అనే పేరు వచ్చిందని అంటారు.
ఎక్కడ ధర్మబద్ధమైన పాలన కొనసాగుతుందో ఆ ప్రాంతానికి ప్రకృతి శక్తులు సహకరిస్తాయి. ధర్మబద్ధమైన జీవితానికి యజ్ఞయాగాలు దోహదం చేస్తాయి. అందువల్లనే నాటి రాజులు బ్రాహ్మణులతో నిధుల హోమాలు నిర్వహించేవారని తెలుస్తోంది. రెండవ భీమ్దేవ్ తన కులదైవమైన సూర్యభగవానుడికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించుకున్నాడు. అలా సాకారమైనదే ఈ దేవాలయం. కృష్ణదేవరాయల వారి కాలంలో ఆయన నగరంలో రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారని చరిత్ర చెబుతోంది. అలాగే రెండవ భీమ్దేవ్ పరిపాలనా కాలంలో ఇక్కడి వీధుల్లో రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారని తెలుస్తోంది. ఇక్కడి చారిత్రక వైభవానికి అద్దం పట్టే విషయాల్లో ఇదొకటిగా చెప్పుకోవచ్చు. ప్రధానమైన ఆలయ నిర్మాణం కోసం ఉపయోగించిన రాళ్లు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించవు. వీటిని దూర ప్రాంతాల నుంచి ఏనుగులతో తెప్పించి ఉండొచ్చనేది ఒక అంచనా. 10 అడుగుల వరకు పటిష్టమైన పునాదిని వేసి ఆ తరువాత ఆలయ నిర్మాణం చేపట్టారు. పునాదిపై అనేక వరుసలుగా విశాలమైన బండరాళ్లను పేర్చుతూ వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదిక చుట్టూ కూడా అందమైన అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది. వేదిక, స్తంభాలు, పైకప్పు అనే 3 భాగాలుగా ఈ నిర్మాణాలు కనిపిస్తాయి. ఏ భాగాన్ని కూడా ఖాళీగా వదల్లేదు. ప్రతి రాతి పలక అమరికలోనూ అందం, నైపుణ్యం, ఆధ్యాత్మికత, చరిత్రను కలుపుకుపోతూ కనిపిస్తాయి. కోనేటి ఇటుకలను ఇష్టంగా తాకాలనిపిస్తుంది. కోనేటి గట్టున కూర్చుని కాలం తెలియని కబుర్లు చెప్పాలనిపిస్తుంది. మంటపంలోని శిల్పాలతో మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది. ప్రధానమైన ఆలయానికి కాస్త ముందు సభామంటపం కనిపిస్తుంది. దీనిని నృత్య మంటపం అని కూడా పిలుస్తూ ఉంటారు. 52 స్తంభాలతో ఈ మంటపాన్ని నిర్మించారు. ఇది ఏడాదిలో 52 వారాలకు సంకేతమని చెబుతారు. నృత్య సంబంధమైన శిల్పాలను ఎక్కువగా ఆవిష్కరించడం వలన దీనికి ఈ పేరు వచ్చిందని చెబుతారు. స్వామివారి రాజోపచారాలలో భాగంగా ఇక్కడ నర్తకి నాట్యం చేయటం వలన కూడా ఈ పేరు వచ్చి ఉండొచ్చని చెబుతారు. ఈ మంటపంలో దేవగణాలు, నవగ్రహ శిల్పాలు, అష్టదిక్పాలకమూర్తుల శిల్పాలు, నరులు, వానరులు, జంతువులు, ఉత్సవాలు, ఊరేగింపులు, యుద్ధ దృశ్యాలకు సంబంధించిన అనేక శిల్పచిత్రాలు కనిపిస్తాయి. అలాగే ఈ స్తంభాలపై రామాయణ, భారత, భాగవతానికి సంబంధించిన పురాణ దృశ్యాలను అద్భుతంగా మలిచారు. ప్రతి దృశ్యం సుందరమే, మనోహరమే, అడుగు ముందుకు పడనీయని అద్భుతమే. ఈ మంటప స్తంభాలను చూడగానే గంధం చెక్కతో ఈ మంటపాన్ని నిర్మించారేమో అనే ఒక భావన కలుగుతుంది. అందువల్లనే ఇంతటి శిల్ప సౌందర్యాన్ని అవలీలగా చెక్కారనిపిస్తుంది. స్తంభాల పాదభాగం నుంచి శిరోభాగం వరకు ఏమాత్రం సందు లేకుండా సూక్ష్మమైన శిల్పాలను మలిచిన తీరు అబ్బురపరుస్తుంది. సాధారణంగా చాలా ఆలయాలలో స్తంభానికి 4 వైపులా శిల్పాలను మలచడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ స్తంభాలను కొన్ని కణుపులుగా విభజించుకుని వలయాకారంలో శిల్పాలను ఆవిష్కరించిన విధానం నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉంటుంది. మంటపం లోపలికి అడుగుపెట్టిన తరువాత ఇక బయట ప్రపంచం మనకు ఎంతమాత్రం గుర్తుకురాదు. ఎందుకంటే మనకు అంతవరకు పరిచయం లేని మహాద్భుతమైన లోకంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అందమైన శిల్పచిత్రాలు, అద్భుతమైన అల్లికలు, ఔరా అనిపించే రాతి మాలికలు, తన్మయులను చేసే శిలా తోరణాలు, నాజూకైన నగిషీలు. ఇక్కడ అత్యంత కష్టమైనదిగా అనిపించేది ముందుగా ఏ వైపు నుంచి చూడాలనేది తేల్చుకోవడమే. తల పైకెత్తి చూస్తే లోపలి పైభాగం ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. వలయాకారంలో తిరుగుతూ ఉన్నట్టుగా అనిపించే ఈ కేంద్రస్థానం నుంచే శిల్పాలన్నీ పుట్టుకొస్తున్నాయేమో అనిపిస్తుంది. అక్కడి నుంచే స్తంభాల మీదుగా శిల్పాలు జాలువారుతున్నాయా అనే సందేహం కలుగుతుంది. ప్రతి శిల్పం ఒక అందమైన అల్లికలో అమర్చబడి ఉంటుంది. ఆనాటి శిల్పకళా వైభవం ఆ శిల్పాల్లో సమకూర్చబడి ఉంటుంది.
ఇక్కడి రాతి స్తంభాల మేను అంతా కూడా అందమైన శిల్పకళాకృతులతో అలంకరించబడి ఉంటుంది. ప్రతి 2 స్తంభాలకి మధ్య విలక్షణమైన నక్షీలతో కూడిన తోరణం కనిపిస్తుంది. స్తంభాలన్నీ ఒకదానికొకటి జట్టు కట్టినట్టుగా, చేతులు పైకెత్తి పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. అరచేతి మందం ఖాళీ ప్రదేశం కూడా వదలకుండా ఇలా శిల్పచిత్రాలను మలచడం ఎలా సాధ్యమయ్యింది అనే ఒక ఆలోచన మన మనసులో మెదులుతుంది. రాతిపై ఈ శిల్పాలను చెక్కారని అంటున్నారు కదా, అసలు రాయి ఏది అనే అనుమానమూ కలుగుతుంది. నృత్యమంటపం దాటుకుని వెళితే ముఖమంటపం కనిపిస్తుంది. దీనిని గూఢమంటపం అని కూడా అంటారు. ఇక్కడ కూడా మనకు ప్రతి స్తంభం శిల్పాల జలపాతంలా అనిపిస్తుంది. ఆ కళాప్రవాహం ధాటిని తట్టుకొని నిలబడడం కష్టమనే భావన కలుగుతుంది. ఈ మంటపంలోనూ అనేక పురాణ సంబంధమైన శిల్పచిత్రాలు, కనువిందు చేసే కళాకృతులు, మనసును మంత్రించే శిల్పరాశి హృదయాన్ని అనుభూతుల ఆకాశంలోకి ఎగరేస్తుంది. సమస్త జీవులకు ఆహారాన్ని అందించేవాడు, ఆ జీవులలో చైతన్యానికి కారణమైనవాడు సూర్యభగవానుడే. అలాంటి ఆ స్వామి పట్ల ఇక్కడి రాజులు తమ భక్తి శ్రద్ధలను చాటుకున్న తీరు అద్భుతం, అపూర్వం. ప్రతి ఏడాది మార్చి 21వ తేదీన, సెప్టెంబర్ 21వ తేదీన సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలో పడుతూ ఉంటాయి. ఇది ఆనాటి వారి ఖగోళ పరిజ్ఞానానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆలయ నిర్మాణంలో ఎలాంటి సున్నం ఉపయోగించకుండా రాయిలో రాయిని అమర్చుతూ వెళ్లటం ఆనాటి నిర్మాణ నైపుణ్యంలోని గొప్పతనంగా ఒప్పుకోవచ్చు. మతేతర దాడుల వలన ఇక్కడ కూడా కొంతవరకు శిల్ప సంపద దెబ్బతినడం మనకు కనిపిస్తుంది. అయినా మిగతా శిల్పాలన్నీ కలిసి ముక్త కంఠంతో ఈ ఆలయ వైభవాన్ని చాటుతూనే ఉంటాయి. ఈ ఆలయం చుట్టుగోడలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ గోడలపై అనేక దేవతామూర్తుల శిల్పాలు, అప్సరసల శిల్పాలు కనిపిస్తాయి. 7 గుర్రాల రథంతో కూడిన సూర్య భగవానుడి మూర్తి విస్మయుల్ని చేస్తుంది. ప్రతి శిల్పం తలపై గల మకుట భాగం అల్లిక మనసును కట్టిపడేస్తుంది. ఆలయం చుట్టూ ఉన్న శిల్పాలలో 364 ఏనుగులు, ఒక సింహం శిల్పం కనిపిస్తాయి. ఇది ఏడాదిలో 365 రోజులకు సంకేతమని చెబుతారు. ఇక ఆ తరువాత చెప్పుకోవలసింది ఇక్కడి సూర్యకుండ్ గురించి. దీనినే రామకుండ్ అని కూడా అంటారు. దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలలో గల అందమైన పుష్కరిణులలో ఇది ఒకటి. సమానమైన కొలతలతో నిర్మించిన ఈ కోనేరు పొడవైన మెట్లతో నిర్మించారు. ఆ మెట్లపై నుంచి మరికాస్త క్రిందికి దిగడానికి చిన్న మెట్ల వరసను ఏర్పాటు చేశారు. ఈ కోనేరులోకి కొన్ని మెట్లు దిగిన తరువాత లోపలి భాగంలో చుట్టూ 108 చిన్న చిన్న మందిరాలను నిర్మించారు. ఈ మందిరాల విమాన భాగం పూరీ జగన్నాథస్వామి ఆలయ విమాన గోపురానికి దగ్గరగా అనిపించడం విశేషం. సాధారణంగా ఏ కోనేరులో కూడా మెట్ల ప్రాంతంలో మెట్ల చుట్టూ మందిరాలు కనిపించవు. కానీ ఇక్కడ 108 మందిరాలు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక పరంగా 108 అనే సంఖ్యకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందనేది తెలిసిందే. ఈ కోనేరుని పైనుంచి చూస్తే కేవలం మెట్ల అమరికతోనే చేసిన శిలా విన్యాసం ఎలాంటిదనేది అర్థమవుతుంది. కాస్త దూరం నుంచి చూస్తే మెట్లన్నీ మేళతాళాలతో కోనేటిలోకి దిగుతున్నాయేమో అని అనిపిస్తుంది. ఈ కోనేరు నిర్మాణం కూడా చాలా ముందు చూపుతో చేశారు. ఈ ప్రదేశంలో వర్షం పడితే ఆ నీరంతా కూడా ఈ కోనేరులోకి వచ్చి చేరేలా నిర్మించారు. వర్షం సమయంలో ఈ మెట్లన్నింటినీ అభిషేకిస్తూ కోనేటిలోకి దూకే వాననీటిని చూస్తే అది ప్రకృతి గీసిన అపూర్వ చిత్రం అనిపిస్తుంది. మనోఫలకంపై అందమైన అనుభూతిగా ఎప్పటికీ నిలిచిపోతుంది.
రాజులు, వారి అంకిత భావానికి నిర్వచనంగా నిలిచే చారిత్రక నేపథ్యం, శ్రీరాముడు నడయాడిన పుణ్య ప్రదేశంగా పురాణ ప్రాశస్త్యం, సూర్యభగవానుడు కొలువైన ఆలయంగా ఆధ్యాత్మిక వైభవం, అద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పకళా విశేషం కలిగిన ఈ ప్రదేశాన్ని దర్శించటం జీవితంలో ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. తలచుకున్నప్పుడల్లా తనువు అనుభూతుల దీపమై వెలిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మొధేరా వెళ్లాలనుకునేవారు బస్సు, రైలు మార్గాల ద్వారా అహ్మదాబాద్ చేరుకోవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొధేరాకి బస్సులో కానీ, క్యాబులో కానీ వెళ్లొచ్చు. పఠాన్ నుంచి మొధేరా 36 కిలోమీటర్లు. పఠాన్ నుంచి మెహసానా, అక్కడి నుంచి మొధేరాకి స్థానిక వాహనాలలో వెళ్లి ఈ దివ్యక్షేత్రాన్ని కనులారా సందర్శించవచ్చు. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.